the colors of music. గత 3-4 నెలలుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి తరుణం మన ముందుకు రాబోతోంది. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో దృష్టిపరంగా సవాళ్ళని ఎదుర్కొంటున్న వారికి మొట్టమొదటి మ్యూజిక్ రియాలిటీ షోని చేపట్టింది ఈటీవీ. మరి ఈ ప్రయత్నంలో భాగంగా మనం ప్రిలిమ్స్ దాటాం, సెమీఫైనల్స్ దాటాం, ఫైనల్స్లో మొదటి 2 భాగాల్ని దాటాం. మొట్టమొదటి స్థానంలో నిలబడే విజేతకి 2 లక్షల రూపాయలు, రెండవ స్థానంలో నిలబడే విజేత 1,00,000 రూపాయలు, మూడవ స్థానంలో నిలబడే విజేత 50,000 రూపాయలని సొంతం చేసుకుంటారు. మరి ఆ సింగర్ ఎవరు, ఆ గాయకుడు ఎవరు? బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా ఈ వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్కి పరిచయం అవబోతున్న ఆ సరికొత్త గాయకుడు ఎవరు మనం తెలుసుకుందాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి మా 3 ఫైనలిస్ట్ రెడీగా ఉన్నారు. అలాగే మా పార్టిసిపెంట్స్ ప్రిలిమ్స్ నుంచి సెమీస్ వరకు రకరకాల స్థాయిల్లో పోటీపడ్డ పార్టిసిపెంట్స్ ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా జడ్జెస్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోహన్ కృష్ణ గారు, చక్కని నటి లయ గారు అండ్ పదునైన మాటలతో మనందరిలోనూ ఆసక్తి రేపే అనంత్ శ్రీరామ్ గారు. ముందుగా ఈ ఎపిసోడ్ని ప్రారంభించాల్సిందిగా మోహన్ కృష్ణ గారిని అలాగే లయ గారిని కోరుతున్నాం. లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో సుమబాలగతూగాలి. తిరిగే కాలానికి తీరొకటుంది, అది నీ పాఠానికి దొరకనుంది. నటరాజస్వామి జటాజూటిలోన చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది, విలువేముంది. గల్లు 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 మంటూ మెరుపల్లే కళ్ళు, చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లరులో, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. గల్లు 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 మంటూ మెరుపల్లే కళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ కృష్ణ గారు, లయ గారు. ఈ పాటతో ఈనాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పాటతో ఈనాటి విశిష్ట అతిథిని కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ది ఫైనల్ ఎపిసోడ్కి ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారు తెలుగు చిత్రసీమకి అందించినటువంటి అపురూప చిత్రాలు ఎన్నో. అలాంటి కె విశ్వనాథ్ గారికి బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ స్వాగతం పలుకుతోంది.
సుఖ్యాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఈ కార్యక్రమం బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఈటీవీ ప్రారంభించిన మొట్టమొదటి విజువలీ ఛాలెంజ్డ్ వారికి మొట్టమొదటి రియాలిటీ షో. ఇలాంటి కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం సార్? ఇది చాలా జెన్యూన్గా ఆనెస్ట్గా జరుగుతున్న ప్రోగ్రామ్ అని నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను. నేను కూడా ఒక ఎపిసోడ్ చూడటం జరిగింది. ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ 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 నావెల్. నేను సిరివెన్నెల అనే సినిమా తీయటానికి కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి భగవంతుడు ఒక లోటు కనుక ఇస్తే అది ఏదో విధంగా కాంపెన్సేట్ చేసి మరో విధంగా వాళ్ళు అవుట్షైన్ అయ్యేట్టుగా చేస్తారనేటువంటి ఒక గట్టి నమ్మకంతో నేను ఆ సినిమా తీశాను. ఆ సినిమా తీసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ రోజున ఈటీవీ వారు ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అంత గర్వపడటానికి దోహదం చేసేటువంటి ప్రోగ్రాం చాలా అత్యద్భుతంగా నడపబడుతోంది. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ హ్యాండిక్యాప్. ఈ కాన్సెప్ట్ తయారు చేసిన మొత్తం బృందానికి అందరికీ కూడా నా హార్దిక అభివందనాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. మ్యూజిక్ లో ఈ రోజు ప్రత్యేక అతిథి శ్రీ కె విశ్వనాథ్ గారి సమక్షంలో మా ఫైనలిస్ట్ తమ గళాన్ని వినిపించబోతున్నారు. అలాగే ఎంతూజియాస్టిక్ గా ఇక్కడి వరకు విచ్చేసిన మిగతా పార్టిసిపెంట్స్ ఫైనలిస్ట్లని ఎంకరేజ్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. అలా మన ముందుకు రాబోతున్నాడు రామకృష్ణ. సెమీఫైనల్ వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన రామకృష్ణని మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కానీ మిగతా పార్టిసిపెంట్స్ అందరినీ కానీ ఎంకరేజ్ చేయడానికి నువ్వు ఎంచుకున్న పాట ఏమిటి? భూ కైలాస్ సినిమాలో నుంచి నీలకంధర అనే పాట పాడుతున్నాను మేడం. అద్భుతమైన పాట. మరి ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పాట ప్రారంభించు. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా నీలకంధరా దేవా దీన బాంధవారా నన్ను గావరా నీలకంధరా దేవా దీన బాంధవారా నన్ను గావరా సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి నీలకంధరా దేవా దీన బాంధవారా నన్ను గావరా అన్య దైవము గొలువా అన్య దైవము గొలువా నీదు పాద
ధరా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా నీలకంధరా దేవా దీన బాంధవా రారా నన్ను గావరా వరములిడు దాన గుణ సీమా పాహి అన్నను ముక్తి నిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మరక చేయుదును భవదాపహరణ దయామయ దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టి నా వాంఛలీరేరా కరుణించు పరమేశ దరహాస భాస హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస ఆలలోచన నాదు మొరవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా పాలలోచన నాదు మొరవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా కనుల విందుగా భక్తవత్సల కనగరావయ్యా కనుల విందుగా భక్తవత్సల కనగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటలు నిల్పవయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటలు నిల్పవయా పాలలోచన నాదు మొరవిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర. రామకృష్ణ, మరోసారి నీ ప్రతిభని అత్యద్భుతంగా ప్రదర్శించావు ఈ వేదిక మీద. స్కూలుకు కూడా వెళ్ళని అక్షరం ముక్కరాని పామరుడు అంటే నీ ఉచ్చారణ వింటే ఎవ్వరూ నమ్మరు రామకృష్ణ. ఈరోజు ఆ శివుడి ఆశీస్సులు అందరి మీద ఉండేలా చాలా చక్కగా మొదలుపెట్టావు. మరి కె విశ్వనాథ్ గారు ఈ పాట విన్నారు, ఫైనల్స్కి చేరుకోలేకపోయాడు, కానీ ఈరోజు మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రామకృష్ణ ఈ పాటతో స్టార్ట్ చేశాడండి. పాట విన్న తర్వాత మీ అభిప్రాయం అది? మనందరం ఇలా ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఇతను పాడిన పాట విని శివుడు అనేవాడు కనుక రాయి కాకపోతే నిజంగానే ప్రత్యక్షం అవుతాడు. సిరిసిరిమువలో చివరికి చంద్రమోహన్ ఒకటి శివుడే అయితే కరిగిపో ఏదో లైన్స్ ఉంటాయి రెండు, అలాగా అద్భుతంగా ఉంది నిజంగా. ఇది ఎక్కడో గుండెల్లో ఎక్కడో కొట్టుకున్నట్టుగా ఉంది, కానీ ఎక్కడ అది లేదు. చాలా చాలా సంతోషం, నా జన్మ ధన్యమైంది. ఫైనల్ రౌండ్లో 2 పాటలు పాడాల్సి ఉంటుంది పార్టిసిపెంట్స్, ఒకటి హిందీలో ఒకటి తెలుగులో. మరి ఈ ఫైనల్స్లో ఫస్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ బాలరాజు. ఈరోజు హిందీలో
తెలుగులో దోస్తీ చిత్రం నుండి మహమ్మద్ రఫీ గారు గానం చేసిన ఆవాజమైన దొంగ అనే గీతాన్ని ఎంచుకున్నాను మేడం గారు. అద్భుతమైన పాట. మీరు తెలుగులో అయితే ఘంటసాల గారిని, హిందీలో అయితే రఫీ గారిని ఎంచుకుంటారా? తెలుగులో భక్త జయదేవ చిత్రంలో పద్మశ్రీ ఘంటసాల గారు గానం చేసిన ప్రళయ పయోధి జిలే అనే ఒక జయదేవుని అష్టపదిని ఎంచుకున్నాను మేడం గారు. అద్భుతమైన పాటలు ఎంచుకున్నారు. ఆల్ ది బెస్ట్ బాలరాజు గారు. థ్యాంక్ యూ. चाहूंगा मैं तुझे साँझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूंगा मैं तुझे साँझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूंगा मैं तुझे साँझ सवेरे। देख मुझे सब है पता, सुनता है तू मन की सदा। देख मुझे सब है पता, सुनता है तू मन की सदा। मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूंगा मैं तुझे साँझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। బాలరాజు గారు అద్భుతంగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. ఈ మధ్య కాలంలో హిందీ పాటలు వినడం కొంచెం తగ్గించేసి ఎన్ని రోజులైందో ఈ పాట విని చాలా చక్కగా పాడారు. వండర్ఫుల్. మరి తెలుగు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. प्रलय पयोधि जले, प्रलय पयोधि जले श्रितवानसि वेदं विहितवहीत्र चरित्रमखेदं केशवा केशवादृत मीन शरीरा, केशवादृतमेन शरीर। जय जगदीश हरे कृष्णा, जय जगदीश हरे। क्षितिरति विपुलतरे तव तिष्ठति पृष्ठे, धरणिधरण किन चक्रगरिष्ठे। केशवादृत कच्छपरूपा, जय जगदीश हरे,
जय जगदीश हरे वसति दशन शिखरे धरणी तव लग्न शिशिनि कलंक कलेव निमग्न केशवादृत सुकर रूपा जय जगदीश हरे जय जगदीश हरे शृंगं दलित हिरण्यकशिपु तनुभृंगं केशवाधृत नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे चलयसि विक्रमणे बलिमाकुतव मन पदनखनीरजनित जन पावन केशवादृत वामन रूपा जय जगदीश हरे जय जगदीश हरे रुधिरमये जगदपगत पापं स्नपयसि पयसि शमित भवतापं केशवादृत भृगुपति रूपा जय जगदीश हरे जय जगदीश हरे दीक्षुरणे दीपति कमनीयं दशमुखमौळि बलिं रमणीयं केशवादृत राम शरीरा केशवादृत राम शरीरा जय जगदीश हरे जय जगदीश हरे वहति वपुषि विशदे वसनं जलदाभं हलहति भीति मिलित यमुनाभं केशवादृत हलधर रूपा जय जगदीश हरे जय जगदीश हरे श्रुतिजातं सतय हृदय दर्शित पशुघातं केशवादृत बुद्ध शरीरा जय जगदीश हरे जय जगदीश हरे निधने कलयसि करवालं धूमकेतुमिव किमपि करालं केशवा
జగదీశ హరే. బాలరాజ్ గారు, ఇంత లెందీ పాటని ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా, ఎక్కడ జ్ఞాపక శక్తికి పదును పెట్టుకుని చాలా చక్కగా పాడారండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. విశ్వనాథ్ గారు, ఈ 2 పాటలు విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పండి సార్. సంగీతం అంటే ఏమిటో అస్సలు తెలియని నేను సంగీతపరంగా సినిమాలు తీసి ఇంత ప్రాముఖ్యత సంపాదించటము, లేదా నృత్యపరంగా ఏమీ అభినవేశం లేని నేను నృత్యపరంగా సినిమాలు తీయటము ఎంత సాహసం అది. ఇవాళ వీరు పాడుతున్నది నిజంగా అంత సాహసమే. కెరియర్ తన సంగీత ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేయడానికి ముందర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతి ఆఫీసులోనూ ప్రతి డైరెక్టర్ దగ్గర పాడుతున్నటువంటి ఎంచుకున్న పాటల్లో దోస్తీ పాట ఒకటి, ఈ పాట ఆవాజమైన దొంగ. సో అప్పుడు 40 ఏళ్ల కిందట అతను పాడినప్పుడు అతని ఉచ్చారణ ఎలా ఉంటుందో మరి ఊహించవచ్చు మనం. కాబట్టి మేము కూడా కొత్త వాళ్ళతో ఒక సినిమా తీస్తున్నప్పుడు మార్జినల్గా ముందర ఒక 25% ప్లస్ మార్క్స్ వేసేస్తాం. ఎందుకంటే ఆ బిగినర్స్కి ఉండేటువంటి ఆ ట్రెపిడేషన్ కానీ, ఒక సార్ట్ ఆఫ్ నర్వస్నెస్ కానీ, ఇది అట్లాగే ఇలాంటి పాటలు పాడేటప్పుడు మనం 25% ఆ మార్జిన్ మనం వదిలేసేయాలని నా విన్నపం. చాలా అద్భుతంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు. కిషోర్ కుమార్ గారు ఓ రోజున మాకు బాంబేలో ఒక పాట పాడుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లేటెస్ట్గా ఎలా ఏక్ దూజేకెళ్ళి అట్లాంటి పాటల్లో ఎలా పాడేవారో వారి ప్రొనౌన్సియేషన్ ఏమిటో అతను ఇమిటేట్ చేసి చూపించాడు ఒకసారి మైకులోనే. కాబట్టి ఈ చిన్న చిన్న అవి ఏంటంటే ఇట్ మే బీ ఎసెన్షియల్ దట్ వీ షుడ్ షో టెక్నికల్ ఫ్లాస్ ఉన్నప్పుడు, ఇప్పుడు స్వరాల్లో కానీ ల్యాండింగ్లో కానీ అట్లాంటి వాటి కానీ చెప్పటం అనేది నా ఉద్దేశం భావ్యం. బట్ అదర్వైజ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు ఆ పాట ఎంత అద్భుతంగా, అసలు ఎక్కడున్నా కూడా ఆ స్నేహితుడు వినాల్సిందే ఇతని కేకతో అన్నంత అద్భుతంగా మనసుతో పాడినటువంటి బాలరాజు గారు పాడారు. చాలా చాలా ఆనందం. ఈ పాట నాకు కూడా ఇష్టమే, చాలా చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నేను పాడించుకున్న పాట చాలా అద్భుతంగా ఉంది. మిగతా విషయాలు నా డిపార్ట్మెంట్ కాదు కాబట్టి నేను వదిలేస్తూ ఆయన వాయిస్ కల్చర్కి, వాయిస్కి నా ప్రణామాలు అందజేస్తూ సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు బాలరాజు గారి ఈ చివరి పరీక్ష పట్ల మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా జడ్జెస్ని కోరుతున్నాను. మోహన్ కృష్ణ గారు. ఈ మొదటి పాట హిందీ పాట పహాడీ రాగం కదా సార్. ఈ పహాడీ రాగంలో ఒక 2 మంచి పాటలు ఉన్నాయి తెలుగు పాటలు. అంటే చాలా పాటలు సినిమాలో పహాడీ రాగంలో చేశారు. బాగా పాపులర్ అయిన పాటల్లో తూర్పు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం, నీ నయన కమలాల నేనున్న చాలు, ఎందుకే ఓ దేవి బృందావనాలు. నీ పాట విషయానికి వస్తే వంకలు వెతకడం చాలా కష్టంగా ఉంది. అయితే నాకైతే భాషా పరిజ్ఞానం హిందీలో ఏమాత్రం లేదు. పాటలో మాత్రం 100% నాకు అన్నీ ప్లస్ పాయింట్లే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. రెండో పాట జయదేవ్లో పాట పాడినప్పుడు మాత్రం ఫస్ట్ పల్లవిలో, తర్వాత వామన రూప దగ్గర సార్ ఆ 2-3 చోట్ల ఆ ల్యాండింగ్ నోట్స్ కొంచెం అంటే అవి కొంచెం బ్లంట్గా అనిపించినాయి నాకు. సార్ మీరు ఫైనల్స్లో మొదటి భాగంలో మీ లెవెల్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేదు అని కమెంట్స్ మీరు వినాల్సి వచ్చింది. కానీ ఇవాళ మీ లెవెల్కే కాదు, మీరు చాలా పెద్ద లెవెల్కి జంప్ చేశారన్నట్టుగా అనిపించింది. చాలా చక్కగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఈరోజు మీ ప్రదర్శనలో మీ సామర్థ్యం ఎంతో నిరూపించుకున్నారు. చాలా పెద్ద పాట పాడి ఎక్కడ తడబాటు లేకుండా పాటను పూర్తి చేశారు. అది అలా ఉంచితే ఈరోజు మన నియమం ఏంటి, ఒక హిందీ పాట ఒక తెలుగు పాట అంతేనండి? అవును సార్. జయదేవన్ అష్టపదులు నాకు తెలిసి సంస్కృతంలో ఉంటాయి, మరి అది తెలుగు పాటలాగా తీసుకోవచ్చా? కాబట్టి సినిమా పాట, తెలుగు సినిమా పాట పాడారు కాబట్టి మౌలికంగా చేసిన ఆ తప్పుకి నేను ఒక మార్కు తక్కువ ఇద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మీ ఇష్టం సార్. ఈ మార్కు తక్కువ ఇవ్వడం వల్ల ఏమైందంటే మీ సమీప పోటీదారుతో ఒక 1/2 మార్కు తక్కువ అవ్వచ్చు, 1/2 మార్కు ఎక్కువ అవ్వచ్చు, సమానం అవ్వచ్చు. రిజల్ట్ విషయంలో కాస్త
స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. అయినా సరే నేను నిస్సహాయంగా ఆ మార్కుని తగ్గిస్తున్నాను. ఆల్ రైట్, మరి వేచి చూడాలి. బాలరాజ్ గారు, మీ ప్రయత్నం అద్భుతంగా ఉంది, బట్ ఆ మార్కు తగ్గడం వల్ల మీ బెంచ్ మార్క్ ఏమవుతుందో చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ వెయిట్ దేర్, ప్లీజ్ కమ్. గురువుగారు, మీరు పూర్వాశ్రమంలో సౌండ్ ఇంజనీర్ అని అందరూ చెబుతుంటారు. ఆ శబ్దగ్రహణ వృత్తి మీకు సంగీత ప్రధానమైన సినిమాలు తీయడంలో, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఎంతవరకు దోహదపడిందండి? బ్యాలెన్స్ చేయటంలో ఉపయోగపడింది. మెలోడీని బ్యాలెన్స్ చేయటం కానీ, ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏది ఓవర్ పవర్ కాకుండా, సాహిత్యాన్ని దిగమింగకుండా, సాహిత్యానికి చాలా విలువనిచ్చి ఎలా ఆర్కెస్ట్రేషన్ కంపోజ్ చేయించుకోవాలో అది నా చెవికి అలవాటు పడింది. మోస్ట్ ప్రాబబ్లీ ఆనందపడే శక్తి, ఒక అనుభూతిని పొందే శక్తిని నేను సౌండ్ రికార్డిస్ట్గా పనిచేయడానికి నాకు దోహదపడింది మెలడీ. నెక్స్ట్ ఫైనలిస్ట్ మన ముందుకు రాబోతున్నారు దొరబాబు. ఈరోజు నువ్వు ఎంపిక చేసుకున్న పాటలు ఏమిటి? హిందీ ఏమిటి, తెలుగు ఏమిటి? ఎక్ తుజే గలియే సినిమాల నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట తేరే మేరే బీచ్ మే. ఓకే, తెలుగు పాట? తెలుగు పాట శంకరాభరణం సినిమాలో నుంచి రాగం తానం పల్లవి. ఓకే, వండర్ఫుల్. చక్కటి పాటలు ఎంచుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना, कैसा है बंधन अनजाना। मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तुम्हें नहीं जाना। तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना। डोर खींचे दूजा दौड़ा चलाए, एक डोर खींचे दूजा दौड़ा चलाए। कच्चे धागे में बंधा चलाए, ऐसे जैसे कोई ऐसे जैसे कोई दीवाना, ऐसे जैसे कोई दीवाना। मैंने नहीं जाना, तुम्हें नहीं जाना, मैंने नहीं जाना, तुम्हें नहीं जाना। तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना, कैसा है बंधन अनजाना। శ్రీవేంద్రుల చిత్రంలో ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయ్యలో మీ కలం నుంచే జాలువారిందని చెప్తారు అందరూ. మీ చిత్రాల్లో అన్ని పాటలు కూడా సన్నివేశానికి అనుగుణంగానే ఉంటాయి కాబట్టి పాట రచనలో దర్శకుని పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అలా మీ కలం నుంచి జారువారిన కొన్ని పల్లవులు ఏమైనా మాకు ఉదాహరించగలరా? ఎందుకంటే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను, మాకు కూడా దర్శకులు కొన్ని లైన్స్ అందిస్తూ ఉంటారు, సంగీత దర్శకులు పల్లవులు పాడుతూ ఉంటారు, వాటిని మేము వాడుకుని చరణాలు మేము రాస్తూ ఉంటాం. అయితే నేను చెప్పిన పల్లవిని బలవంత పెట్టి ఇదే పల్లవి పెట్టండి అని నేను ఎప్పుడు అన్నాను. నిరంకుశత్వం ఉండదు దీంట్లో. నేను ఊరికనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర పనిచేస్తున్న దగ్గర నుంచి కూడా ఏదో గోముగా ఒక అబద్ధ పల్లవి, ఇది అబద్ధపు సాహిత్యం అని మొదట్లోనే చెప్పి నేను ఊరికనే, ఎందుకంటే
ఆ కథనంతా ఆకళింపు చేసుకుని కథని మీద నేను ఒక 6 నెలలు దాంతో కుస్తీ పట్టాను కాబట్టి ఆ సన్నివేశానికి ఈ పాట ఎలా ఉంటుందో బాగుంటుందేమో, ఈ పల్లవి కనుక ఉంటే అనువుగా ఉంటుందేమో అని అనిపించడంలో ఒక దర్శకుడికి తప్పేమీ లేదు. అలాగే మన మొదటి చిత్రాల్లో కూడా ఉండమ్మ బుట్టు పెడతా దగ్గర నుంచి అసలు సింగిల్ కార్డు ఉన్నటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఒకటే కార్డు ఉన్నటువంటి అతి తక్కువ సినిమాల్లో ఉండమ్మ బుట్టు పెడతా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ అందుట్లో ఆయన హరిదాస్ గారు ప్రిపేర్ అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు కూతురు నదిలో స్నానం చేసి బట్టలన్నీ ఉతుక్కుని వస్తున్నప్పుడు ఎదురుగుండా శకునంగా వస్తున్నప్పుడు ఒక పాట కావాలి అని నేను ఆలోచించుకున్నప్పుడు దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే నువ్వేమనుకున్నావని కాగితం మీద రాశారు. అది ఆయనకు తెలుసు కొంచెం ఏదో అనుకుని ఏడుస్తానని. అందుకని నేను కొంచెంసేపు గోము చేసి నేను చెప్పాను అన్నమాట, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే ఎట్లా ఉంటుంది అని. అంటే మళ్ళీ ఇంకోసారి అనమని ఆ తర్వాత దానికి నెక్స్ట్ ఆయన అందుకుని అక్కడి నుంచి ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు కానీ కలుముల రాణి అని చెప్పి అలాగా ఎప్పుడు ఈ తెల్లవారదేమో స్వామి నీ తలుపుల మునుకలో అలసిన దేవేరి అలవేలు మంగకు ఇలాంటివి కొన్ని అప్పటికప్పుడు ప్రణతి ప్రణవనాథ జగత్ ప్రణతి ప్రథమ కళా సృష్టికి ఇలాంటివి ఊరికి అంటే వాళ్ళ చనువు వల్ల సాహిత్యం రాసేవాళ్ళతో చనువు ఉండటం వల్ల రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా రాతి బొమ్మకు రవ్వలు పొదిగి రామహరే శ్రీ రామహరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు రా దిగిరా ఇట్లాంటి ఊరికిన గమ్మత్తుగా అలా అంటున్నవి తప్ప అదేదో పబ్లిసిటీ చేసుకోవడం కోసం నా పేరు దాంట్లోనే ఉండాలని చెప్పి చేయటం కోసం రాసింది కాదు. అలాగే ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయ్యలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఇవన్నీ అలా సరదాగా చేసుకున్న అంతే తప్ప సాహిత్యంలో పెద్ద ఒక అభినివేశం ఉండో చదువుకునో చేసినవి కాదు. అంటే అబద్ధ సాహిత్యంగానే ఇచ్చారు కానీ నిబద్ధత ఏమీ విధించలేదన్నమాట. నాకు అనిపించదు, ఎందుకంటే అది పరిష్కృతం కావాలి కదా, శంఖంలో పోయాలి కదా. దాన్ని శంఖంలో పోసినప్పుడు వాళ్ళు కేవలం ఈయన దర్శకుడు కాబట్టి స్థానబలం కొద్దీ ఈయన ఇచ్చాడు కాబట్టి మనం ఒప్పుకోవాలి అనేటువంటి స్థితిలో కాదు. సో ఇట్ వాజ్ 1-to-1 ప్లే లాగా ఉండేది. శాస్త్రితో కూడా పనిచేస్తున్నప్పుడు అలాగే ఉండేది. ఈ గాలి ఈ నేల ఈ నీరు ఈసలయ్యారు నన్ను కన్నా నా వాళ్ళు నాకంటే లోగుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఏదో అట్లా అనుకుంటూ ఉంటాం. ఒకళ్ళకు మాట సహాయం చేసుకున్నట్టుగా వస్తూ సహాయం అని కూడా నేను అన్ను రాంగ్ వర్డ్స్ ఇవన్నీ కూడాను. మహాకవుల దగ్గర ఏదో పిల్లిగంతుల్లాగా మనం వేసుకోవటమే తప్పిస్తే ఇట్స్ జస్ట్ ఏ హాబీ ఫర్ మీ టు జస్ట్ సజెస్ట్ ఏ లైన్. ఐ డోంట్ సే దట్, ఐ డోంట్ ఇన్సిస్ట్ దట్ యూ షుడ్ పుట్ దిస్ లైన్. నేను ఎప్పుడు అనలేదు ఇంతవరకు. ఇన్ని సినిమాలు చేశాము, ఓ శతక దగ్గర నుంచి కూడా నా మొదటి సినిమా దగ్గర నుంచి కూడా ఏదన్నా ఒక పల్లవి ఊరినే సజెస్ట్ చేయటం వరకే నా వంతు, మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ. థ్యాంక్ యూ సార్. తెలుగులో ఎంచుకున్నటువంటి పాట చక్కగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాదబర్తులై వేదమూర్తులై నాదబర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి.
కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. సస్యగేదారాల స్వరసగాంధారాలు, సస్యగేదారాల స్వరసగాంధారాలు. సరస హృదయ క్షేత్ర విమల గంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గంధర్వాలు. క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన చేయగా, మమ పదని రాగం తాను పల్లవి. నామదిలోనే కదలాడి కడతేరమన్న విరాగం తానం పల్లవి. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి, శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి. నిర్మల నిర్వాణ మధుదారలే బ్రోలి, నిర్మల నిర్వాణ మధుదారలే బ్రోలి. భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష భూని. కైలాస సదన కాంబోజి రాగన, కైలాస సదన కాంబోజి రాగన. ఈ పదనార్తన చేయగా పదాని రాగం తానం పల్లవి. నామదిలోనే కదలాడి కడతేరమన్న విరాగం తానం పల్లవి. విశ్వనాథ్ గారు, మీ పాటని మరోసారి వేదిక మీద మీరు విన్నారు, ఈసారి మీ అభిప్రాయం చెప్పండి సార్. ప్రప్రథమంగా వేటూరు సుందరరామూర్తి గారిని, కేవి మహాదేవన్ గారిని తలుచుకోవాలి ఈ పాట. తర్వాత మిగతా వాళ్ళందరం వస్తాము. దాంట్లో చక్కటి సాహిత్యాన్ని అందించారు. అనువుగా మహాదేవన్ గారు అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చారు. పిక్చరైజేషన్ కూడా చాలా చక్కగా, నా కళ్ళెదట షార్ట్స్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి ఆ రోజున చేసినవి. యాక్చువల్గా ఆ అమ్మాయికి, మంజు భార్గవికి ఆ రోజున చాలా టెంపరేచర్ ఉండింది. హరిబేడ్లో షూట్ చేస్తున్నప్పుడు 102 టెంపరేచర్తో చేసింది అది. అది ఒకటి నాకు చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ వింటుంటే ఆ పాత స్మృతులన్నీ 30 ఏళ్ల కిందట తీసిన సినిమా, అది కళ్ళ కట్టినట్టుగా, పిక్చరైజేషన్ కళ్ళ కడుతున్నట్టుగా అద్భుతంగా గానం చేశాడు చిరంజీవి. చాలా సంతోషం. నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి.
ఎంచుకున్న పాటలు చాలా బాగున్నాయి. కాకపోతే హిందీ పాట పాడేటప్పుడు ఆ సంగతులు అంటున్నప్పుడు బ్లంట్గా నోట్స్ వినిపిస్తున్నాయి. తర్వాత రాగంతానం పల్లవి పాట పాడినప్పుడు కూడా అంటే ఏదో ఒక రకమైన కాంప్లెక్స్తో ఆ పాట పాడినట్టు అనిపిస్తోంది. ఇంకా ఫ్రీగా పాడితే ఇంకా బాగుండేది. ఈ సందర్భంలో ఒక చిన్న మాట, 81 దాకా నేను సినిమాలు చూశాను, నాకు దృష్టి ఉండేది. శంకరాభరణం సినిమా నేను చూశాను, సప్తపది సినిమా చూశాను. ఈ 2 సినిమాలు వారు నిర్మించిన సినిమాలు నేను చూశా. రాగాలు చాలా ఉన్నాయి, కళ్యాణి, మోహన, హిందోళ, ఇంకా చాలా చాలా రాగాలు, కరప్రియ, ఇన్ని రాగాలు ఉండగా ఈ శంకరాభరణం అనే ఒక్క రాగాన్ని తీసుకుని ఈ రాగం పేరుతో ఆయన ఎందుకు సినిమా నిర్మించారు అంటే ఆ రాగం మీద ఆయనకి ఎక్కువ ఇష్టమా? తర్వాత ఇంకోటి ఏంటంటే కీర్తనలు ఆయన సినిమాలో పెట్టి పిక్చరైజ్ చేశారు. ఆయన తలుచుకుంటే వేటూరు సుందరరామూర్తి గారితోనో ఇంకోళ్ళతోనో ఆ షాటుకు తగ్గ పాట రాయించుకుని ఆయన సినిమా తీయగలరు, ఆ గాయకులతో ఆ పాట పాడించుకోగలరు. ప్రత్యేకంగా కీర్తనలు ఆ సినిమాలో పెట్టి ఈ ప్రతి సినిమాలోనూ ఆ కీర్తనలు పెట్టడంలో వారి ఉద్దేశం. దయచేసి నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేయమని కోరుకుంటున్నా. అప్పటిదాకా ఏ సినిమా తీసినా శకారంతోనూ సకారంతోనూ పేర్లు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న పరిస్థితులు అవన్నీ ఆ రోజుల్లో. అప్పుడు నాకు మీద ఒక చిన్న ఇది కూడా ఉంది, శంకరుడి మీద శివుడి మీద ఎక్కువ ఈయన కాన్సన్ట్రేట్ చేసి శివభక్తుడు, ఈయన శివపరంగా ఉంటాయి సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా అలా చూపిస్తారనేది ఉండేది. అయితే నేను పెద్దగా ఆలోచించి ఈ శంకరాభరణమే పెట్టాలని అనుకోలేదు. యాక్చువల్గా దీని వెనకాతల చిన్న కథ ఏంటంటే, నేను శంకరాభరణం అని అనుకున్న తర్వాత ఈ టైటిల్ ఎంతవరకు అనువుగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నేను బయలుదేరి ఆ రోజున చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్ళాను. చిట్టిబాబు గారు విశాఖపట్నం వెళ్తున్నారు ఆ రోజు సాయంకాలం. నేను వారింటికి వెళ్ళి, చిట్టిబాబు ఇలాగా నేను ఒక సంగీతపరంగా సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అది శంకరాభరణం అని పేరు పెట్టాను, కారణం ఏమీ లేదు, ఊరినే అనువుగా ఉంటుందా బలంగా ఉంటుందా. వినంగానే ముందర చెవికి చాలా ఫోనెటిక్గా శంకరాభరణం అనేది బరువుగా కనిపించింది ముందర అసలు వినంగానే. అప్పుడు వెళ్ళి నేను చిట్టిబాబు గారిని అడిగాను. అడిగితే అతను చెప్పింది ఒకటే, చాలా మంచి రాగం ఇది, చాలా జీవం ఉన్న రాగం. ఆ టెక్నికల్గా చెప్పాడనమాట. అది బాగుంటుంది, అది మీరు పెట్టుకోండి బాగుంటుందని చెప్పారు. ఇదే అభిప్రాయం కనుక్కుందామని బాలమురళీకృష్ణ గారింటికి కూడా వెళ్ళాం, అక్కడి నుంచి చిట్టిబాబు గారింటి దగ్గర నుంచి. అయితే ఆయన అప్పుడు ఇంట్లో లేరు అనమాట. అలాగ శంకరాభరణం అని పెట్టడానికి పెద్దగా నాకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఐడియా లేదు, కానీ బట్ నా శకారం కలిసి వచ్చింది. ఎండులో ఒక సంగమం, భరణం, ముత్యం ఇలాంటివి కూడా అన్నీ కలిసి వచ్చిన పేరు పెట్టడం. మిగతా సినిమాల్లో మన కీర్తనలు కానీ వాటిలో అవన్నీ పెట్టడానికి ఏంటంటే ముఖ్యమైన కారణం, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు గాయడానికి ఎవరో ఒక నిర్మాత కావాలి. కాబట్టి అలా నిర్మాతలు దొరికినప్పుడు తప్పకుండా మన సంగీతాన్ని, మన సాహిత్యాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం నాకుంది. అందువల్ల ఒక అన్నమయ్య కీర్తనే కావచ్చు, మరోజు కావచ్చు, మొదటి నుంచి కూడా ఓ సీతక దగ్గర నుంచి కూడా మన హరికథలు, మన ఇవన్నీ కూడా పెట్టుకుంటూ నేను మన సాంప్రదాయ సిద్ధమైనటువంటి సంగీతం మీద బేస్ చేసి సినిమాలు తీయటం జరిగింది. మరి మీ సందేహం నివృత్తి అయిందో లేదో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఇప్పుడు శృతిలయలు అని పెట్టినా కూడా శృతిలయల్లో అన్నమయ్య కీర్తన ఉంది. ఆఖరికి చిరంజీవి గారు యాక్ట్ చేసిన దాంట్లో నెయ్యములలో నేరేడులో అట్లాంటి ఒక అన్నమయ్య కీర్తన ఉంది. ఇలా మన వీలైనంత వరకు మన కీర్తనలు కానీ మన సాహిత్యాన్ని కానీ పెట్టుకోవాలని నాకు ఒక ఆకాంక్ష. సంగీతం తెలియని వాడిని కాబట్టి తప్పకుండా తద్వారా నేను ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను అన్నమాట. అలా అది లేదు సార్, మీరు సంగీతం తెలియని వారేం కాదు, సంగీతానికి చాలా ప్రాముఖ్యత పెంచారు. మీరు సామజోరగమన కానీ, ఒక మరుగేలరా కానీ, బాలకనకమయచేల కానీ ఇవన్నీ పాడించినప్పుడు ఏ పదాలు ఎక్కడ స్ప్లిట్ చేయాలో అలా చేయించి మీరు పాడించడం వల్ల చాలామంది గాయకులకి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం పాడే వాళ్ళందరికీ కూడా చాలా ఈ సాహిత్యం మీద విపరీతమైన ఆసక్తి వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఈ ప్రయత్నం చేసి ఈ సంగీతానికి, సాహిత్యానికి విలువను పెంచినందుకు మేమెంతో
మీకు రుణపడి ఉంటాం. అలాగే నాది కూడా ఒక చిన్న సందేహం ఉంది. వాతాపి గణపతిం భజే రెండో లైను ఎలా పడాలండి? వారణాస్యం అది. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం కదా, వారణా దగ్గర నిలపకూడదు. వారణాస్యం అనే పాడతారు అందరూ. వారణాస్యం వర అని పాడతారు అందరూ. అది పెద్ద గాయకుని మణి. నేను మొన్న అది పేరక్కలేదు, అది తప్పేమో అని నాకు అనిపించింది. వారణాస్యం అని కలిపే పాడాలి కదా. అంతేనండి. చాలా బాలమురళి గారు అలాగే పాడతారు. అది అదే లయ గారు, మరి మీ అభిప్రాయం? మీరు హిందీ పాటలో కూడాను వర్డ్కి మధ్యన ఉన్న ఫ్లో మిస్ అయిపోయినట్టుగా అనిపించింది. బ్రేక్గా పాడినట్టుగా అనిపించింది, బ్రేక్ చేసి పాడినట్టుగా అనిపించింది. తెలుగు పాట కూడా చాలా టెన్షన్ పడి పాడినట్టుగా అనిపించింది. కానీ మీరు దీనికంటే బాగా పర్ఫామ్ చేయగలరు. మీ సామర్థ్యం మేము చూసాము, అందుకనే మీరు ఫైనల్స్ వరకు వచ్చారు. బట్ స్టిల్ మీరు చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లయ గారు. అనంత్ శ్రీరామ్ గారు, మీరేమంటారు? దొరబాబు గారు, మీ ఎంపిక మాత్రం సరైనదే. ఎందుకంటే మీకు బాలు గారి పాటలు ఎక్కువ విన్నారు కాబట్టి వారి పాటని ఇలాంటి ఫైనల్ వేదిక మీద పాడితే సులువుగా పాడొచ్చని మీరు ఊహించి అద్భుతంగా ఎంపిక చేసుకున్నారు. కాకపోతే ఏమిటంటే రాగం తానం పల్లవి అన్న పాటలో దా అన్న అక్షరం ఎక్కడొచ్చినా పట్టి పాడుతున్నట్టు అనిపిస్తుంది. మదిలోన కదలాడి దగ్గర, నాదవర్తులై వేదమూర్తులై దగ్గర, కైలాస సదన, ఇవన్నీ కూడా దా ఎక్కడొచ్చినా కూడా మీరు పట్టి పాడుతున్నట్టు నాకు అనిపించింది. దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను.